హాయ్ ఫ్రెండ్స్, సన్నీ డియల్ గారిది జిద్దు మూవీ చూశానండి. సినిమా అయితే పిచ్చ పీక్స్లో గెలిపింది. మామూలు సినిమా కాదు, నెక్స్ట్ లెవెల్ అని అంటారనుకుంటున్నారా? ఏమీ లేదు భయ సినిమాలో, శుద్ధ బొక్క. బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది. మన సన్నీ డియల్ చేస్తే ఎంత వరస్ట్గా ఉంటుంది సినిమా. సినిమా అయితే ఏమీ లేదు. మీరైతే ఖచ్చితంగా వెళ్ళకండి, దయచేసి ఇలాంటి సినిమాలు ఆపేయండి భయ్యా. థియేటర్లకు వెళ్ళే సినిమా కాదు, ఓటీటీలో వస్తుంది. కొన్ని రోజులు ఆగిపోతే థియేటర్లో ఆగిపోయి కొన్ని రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో చూడండి. ఈ సినిమా ఏంటి స్టోరీ? రొటీన్గానే ఉంటుంది భయ్యా. స్టోరీ పెద్ద ఏమీ ఉండదు. ఒక బాహుబలి 2 స్టోరీ అంత కాకుండా నీట్గా ఉంటుంది. విలన్ ఉంటాడు, ప్రతి సినిమాలో ఉంటాడు విలను. మరి హీరో ఎందుకు పెట్టుకున్నాడు విలన్తో? సినిమా చూశాక దోలెక్కు పెట్టుకున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. పెట్టుకుంటాడు, కరెక్ట్గా బాగానే ఉంది. ఏం చేశాడు లాస్ట్కి? ఏం చేశాడు విలను? సామ్రాజ్యాన్ని మన హీరో ఎలా కూల్చాడు? అసలు ఏంటి పరిస్థితి? వెళ్ళాను భయ్యా, మైండ్ పోయింది. మైండ్ పోయిందంటే అలా లేదు సినిమా, బేభత్సంగా లేదు, అంత వరస్ట్గా ఉంది సినిమా. నిజంగా ఇలాంటి సినిమాలు బాలకృష్ణ గారు చేస్తే చాలామంది చూస్తారు. ఆయన ఇలాంటి సినిమాలే తీస్తారు. మరి సన్నీ డియల్ గారు ఇలాంటి సినిమాలు తీస్తే చూస్తారంటే మ్యాక్సిమం హిందీ వాళ్ళు చూస్తారు భయ్యా ఇలాంటి సినిమాలు. సన్నీ డియల్ గారు రీసెంట్గానే మొన్న గబ్బర్ సినిమా చూశారు. సూపర్, చాలా బాగుంటుంది. పాకిస్తాన్ గురించి స్టోరీ బాగున్నది. హిందీలో చూశారు, మన తెలుగులో కూడా చూశారు. జై ఇండియన్ అన్నారు, జై సన్నీ డియల్ అన్నారు. కానీ ప్రతిసారి ఇలాంటి సినిమాలు చేస్తే నడవదు, అస్సలు నడవదు. తీశారు, వరస్ట్ సినిమా అయిపోయింది. నాకు అనిపించింది భయ్యా. మరి ప్లస్లతో పాటు మైనస్లు కూడా చెప్పాలి కదా. మైనస్లు విన్నారు, ప్లస్లు కూడా చెప్తాను వినండి. కొన్ని చోట్ల ఎలివేషన్లు బాగానే పడ్డాయి, ఫైట్లు బాగున్నాయి. స్టోరీ అయితే ఏమీ లేదు, కొత్తగా ఏమీ లేదు. ఎక్కడో చూసినట్టే ఉంటుంది స్టోరీ. ఒక ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ కొత్తగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే రొటీనే. స్టోరీ మొత్తం రొటీనే, ఏమనిపించదో. తర్వాత ఈ సినిమాకి ఇంకో ప్లస్ వచ్చి ఒక 2 ఫైట్లు హైలైట్ భయ. నాకైతే చాలా బాగా నచ్చింది. బాలయ్య గారి సినిమాల్లో ఫైట్లు ఎలా ఉంటాయో ఈ సినిమాలో ఫైట్లు కూడా అలాగే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలి భయ, మర్చిపోయాను. గోపీచంద్ గారు ఈ సినిమా తీద్దును, డైరెక్టర్ గారు ముందు గోపీచంద్ గారికి స్టోరీ చెప్పారంట. నిజంగా నా అదృష్టమో ఏటో తెలియదు, కానీ తీయకపోవడం చాలా మంచిదైంది భయ్య. తీసుంటే గోపీచంద్ కెరియర్లో బిగ్గెస్ట్ వర్స్ట్ బ్లాక్ బస్టర్ కాకుండా అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతును. తీయకపోవడం చాలా ప్లస్ అయింది భయ్య. ఈ సినిమా గురించి చెప్పేది ఏమీ లేదు. కొన్ని రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది. కంగారడి థియేటర్లోకి వెళ్ళిపోకండి. ఫైట్లు ట్రైలరు సూపర్ ఉన్నదని వెళ్ళకండి. స్టోరీ ఏమీ లేదు, లోన్ మొత్తం డొల్లబయ్య, ఏమీ లేదు. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది. మీరు సినిమా హాల్కి వెళ్ళే సినిమా చూడాలంటే సిద్ధు జొన్నలగడ్డది జాక్ మూవీ వచ్చింది, అది చూడండి, చాలా బాగుంది. సూపర్ హిట్ కాదు, బిలో యావరేజ్. ఒకసారి అయితే చూడొచ్చు. డైలాగులు బాగున్నాయి, లవ్ ట్రాక్ అయితే బాగుంది. స్టోరీ కూడా ఏదో అలాగ ఉన్నది. కానీ సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ హైలైట్. దీంట్లో కామెడీ ఉంటుందంటే మనం నవ్వుకోవడమే భయ. కొన్ని ఫైట్లకి కామెడీ ఉండదు, మనం నవ్వుకోవడమే. సీన్లు ఏమీ లేవు, కామెడీ సీన్లు మొత్తం వరస్ట్ సీన్లే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి భయ. నా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేస్తానని ఆశిస్తూ ఉంటాను. జై హింద్, జై భారత్.